విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో యువత అంతా పెడదారిన పడుతున్నారు. మద్యానికి బానిసలుగా మారుతున్నారు. దీన్ని అరికట్టేందుకు నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గం మద్యపాన నిషేధం అమలు చేస్తోంది. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం రైలాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ గట్టు సుశీల ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యం విక్రయాలు చేస్తే ₹1,00,000 జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి ₹10,000 నజరానా ప్రకటించారు. అంతేకాకుండా స్థానిక కిరాణా షాపుల్లో, పాన్ షాపుల్లో 14 సంవత్సరాలలోపు పిల్లలకు సిగరెట్, గుట్కా, పాన్ మసాలాలు విక్రయించవద్దని తీర్మానం చేశారు. గ్రామంలో విద్యార్థులతో కలిసి శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మద్యానికి బానిసలుగా మారి ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, వీటిని అరికట్టేందుకు గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. రైలాపూర్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని నా పేరు వీరగురు. ఈ గ్రామంలో పాలకవర్గం తీసుకున్నటువంటి ఈ మద్య నిషేధ కార్యక్రమం అయితే ఏదైనా ఉందో అది చాలా మంచి కార్యక్రమం. మేము కూడా ఉపాధ్యాయులం అందరం సపోర్ట్ చేయడానికి మా పిల్లలతో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం అని మేము అనుకుంటున్నాం. అభినందనలు తెలుపుతూ నేను మాట్లాడే విధానం ఏంటంటే, వీళ్ళు తీసుకున్న నిన్న గ్రామ సభకు తీసుకున్న నిర్ణయాలు చాలా సహకరించారు. చాలా మంచిది. ఎవ్వరికి నష్టం జరగకుండా, ఎవ్వరూ ఖరాబ్ కాకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నేను ఆమోదం చేస్తున్నా. మద్యపాన నిషేధంకు కంపల్సరీ చెప్తే వినకపోతే ₹1,00,000 కంపల్సరీ జుర్మానా అమ్మిన వాళ్ళకి. అది అమ్మినప్పుడు చూసిన వాళ్ళకి 10,000 బహుమానం. ఆ వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీకి వినియోగించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మద్యపాన నిషేధంలో భాగంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గ్రామ సర్పంచ్ గారి సుశీల గారి అధ్యక్షతన, అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం, అదేవిధంగా స్కూల్కు సంబంధించినటువంటి జెడ్పీహెచ్ఎస్ మరియు ప్రైమరీ స్కూల్ సంబంధించిన పిల్లలు మరియు గ్రామ పెద్దలు మరియు గ్రామ యువకులు అందరి సమక్షంలో మద్యపాన నిషేధం నిర్వహించాలని, నిషేధం చేపట్టాలని, గ్రామంలో ఎవరు కూడా మద్యాన్ని అమ్మకూడదని, దానికి బానిస కాకూడదని గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని నిన్న జరిగినటువంటి గ్రామ సభలో మనము తీర్మానం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమం, అంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన అవగాహన కల్పించే విధంగా గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా దీనిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సహకరించాలని గ్రామంలో ఉన్న రైలాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా. రైలాపూర్ గ్రామం, నేను ఉప సర్పంచ్ గజం ప్రశాంత్ని. మొట్టమొదటిసారిగా నిన్న మేము పెట్టుకున్న గ్రామ సభలో తీర్మానం చేసుకున్నది ఏంటంటే, మద్యంపై నిషేధం పూర్తిగా నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి గ్రామ యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో ఈరోజు స్కూల్ పిల్లలు వాళ్ళ ఊర్లో వాళ్ళ కుటుంబాలకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ర్యాలీ తీయడం జరుగుతుంది. ఒక విలేజ్, ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద మద్యానికి బానిస అయితే ఆ కుటుంబం మొత్తం చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అట్లాంటి ముందు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామని మేము తీర్మానం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క యువకులు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మద్యపాన నిషేధం అనేది పూర్తిగా నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నాం. వాళ్ళకి ₹1,00,000 జరిమానా విధించడం జరుగుతుంది. మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి 10,000 నజరానా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ వచ్చిన ₹1,00,000 గ్రామ అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తామని రైలాపూర్ గ్రామ పెద్దలు, అక్కలు, మరి చెల్లమ్మలు, యువతకు అందరికీ తెలియజేయనిది ఏమనగా, ఈ రోజున రైలాపూర్ గ్రామ పంచాయతీ, రైలాపూర్ గ్రామ సర్పంచ్ గట్టు సుశీల గారి ఆధ్వర్యంలో మరియు ఉప సర్పంచ్ ప్రశాంత్ మరియు అదేవిధంగా వార్డు మెంబర్లు, పాలక వర్గం అందరి సహకారంతో మరి ఈ రోజున మరి మద్యపానము జీవితాలను బలి తీసుకుంటున్న ఒక నిశ్శబ్దపు శత్రువు పైన మరి గ్రామ అవగాహన ర్యాలీ ఈ రోజున నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున మన గ్రామంలో ఎన్నో ఇళ్లలో నవ్వులు మర్చి కన్నీళ్లతో జీవిస్తున్నారు ఈ రోజున. మరి ఆ కన్నీళ్లకి కారణం మద్యపానం. మరి అదేవిధంగా మరి తండ్రిని కోల్పోయిన పిల్లలు కళ్ళలోని భయం, మరి అదేవిధంగా భర్తలను
మద్యానికి బలి చేస్తున్నటువంటి మరి భార్యల నిస్సహాయ చూపులు, ఆహారం లేక చదువు మానేసిన చిన్నారి జీవితం, ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న నిజాలు. మద్యం తాగితే ఆనందం కాదు, మద్యం తాగితే అప్పులు, గొడవలు, హింస, చివరికి మరణం. ఒక మనిషి మద్యానికి బానిసైతే ఆ ఒక్కరి జీవితం కాదు, ఒక కుటుంబం, ఒక తల్లి గుండె, ఒక పిల్లల భవిష్యత్తు అన్నీ నాశనం అవుతున్నాయి. ఈ నిశ్శబ్ద విధ్వంసానికి ఇక చాలని చెప్పే సమయం వచ్చింది. అందుకే మన గ్రామ మహిళలు అదేవిధంగా చిన్నారులు ఈ రోజున చిన్నారుల యొక్క భవిష్యత్ అంతటిని ఈ రోజున మేము కాపాడాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజున మద్యం పైన ఒక అవగాహన ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీ తల్లి కన్నీళ్లకు స్వరం, పిల్లల భవిష్యత్తుకు రక్షణ, కుటుంబాలకు ఆశ వెలుగు, మహిళలు, యువకులు మరి ఈ రోజున పెద్ద ఎత్తున మరి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి పిల్లలు, చిన్న స్కూల్ నుంచి పిల్లలందరూ మరి గ్రామ పెద్దలందరూ కూడా ఈ రోజున మద్యం వద్దు, మంచి జీవన విధానం ముద్దు అని చాటుదామని చెప్పేసి మేమందరం కూడా ఒక్క అడుగుతో రేపటి మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మరి గ్రామ పంచాయతీ తరఫున ఈ రోజున మేము నిలబడడం జరిగింది. మరి ఈ ర్యాలీకి ఇక్కడికి వచ్చిన అందరూ సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున మేము అభినందనలు తెలుపుతూ ఇటు మాటలు ముగిస్తున్నాం.